ఇంటికి వచ్చేసామండి. ఉదయం 8 గంటలకు బయలుదేరాం కదా, 9:30 మధ్యలో వచ్చేసాము. ఇంకా రాగానే పని మాట్లాడుకొని కొత్త పని చేద్దామని అనుకున్నాం, కానీ అంతా తారుమారైపోయింది. కొంచెం లేట్ అవడం వల్ల పని వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. పని ఉన్నట్టయితే బాగుండేది. దగ్గరగా 70,000 పని అది అనవసరంగా చేజారిపోయింది. అన్నప్రాసనకి వెళ్ళాలి, ఇంటికాడ సెలబ్రేషన్ చేసుకోవాలి, అది చూసుకొని రావాలి, వచ్చిన తర్వాత ఈ పని ఒప్పుకొని చేయాలి అని అనుకున్నాం. కానీ అలాంటిది ఇంటికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకునేసరికి ఇక్కడ వేరే వాళ్ళు వచ్చేసి తీసేస్తున్నారు. అలా ఉంటుంది. అంటే ఎవరు ముందుంటే వాళ్ళకండి పని. అలాంటప్పుడు మనం ముందు పని కాచుకొని చూసుకోవాలి. ఎంత చూసుకోవాలంటే ఇంట్లో సెలబ్రేషన్ ఎలా జరుగుతాయి, మరి అవి కూడా జరగాలి కదా. అది ముఖ్యం కాదని చెప్పేసి ముందు మన ఇంట్లో ముఖ్యం అని సెలబ్రేషను 365 రోజులు పని చేసేది. ఈ సెలబ్రేషన్ అనేది ఒకసారి వస్తుంది కదా, పిల్లలది, పసి పిల్లలది అన్నప్రాసన. అందుకని చెప్పేసి పిల్లలదే ముఖ్యం అని చెప్పేసి దానికోసం వెళ్తే ఈ 70,000 పని చేతులారు వెళ్ళిపోయింది. నేనేమనుకుంటానంటే 70,000 పని అయినా అని, ₹1,00,000 పని అయినా అని, ఏదైనా అని కీడైనా మేలైనా అనుకుంటాను అనమాట. అంటే ఒకవేళ నేను అనుకున్న జరగకుండా పని దూరంగా వెళ్ళిపోయింది అనుకో, చేజారి వెళ్ళిపోయింది అనుకోండి, పని విషయం కాదండి, ఏ విషయం అయినా సరే, నేను అనుకున్న జరగకపోయినా బాధాకర విషయాలు ఒకవేళ చోటు చేసుకున్నా అన్నిటినీ నేను ఏమనుకుంటానంటే అవి ఎప్పుడు శాశ్వతం కాదు కదా. సంతోషంగా ఉన్నప్పుడు దుఃఖాన్ని కూడా భరించాలి కదా, బాధను కూడా సహించాలి కదా. సంతోషాన్ని ఎన్నొచ్చినప్పుడు దేవుడా స్తోత్రం అని అంటాం కదా, బాధలు వచ్చినప్పుడు దేవుని కూడా స్తోత్రం చెప్పుకోవాలి. రెండింటికి చెప్పుకోగలిగితేనే ముందుకు సాగగలుగుతాం. ఎందుకంటే బాధ వచ్చినప్పుడు సంతోషాన్ని ఓర్చుకునే కంటే బాధను ఓర్చుకుంటే ఖచ్చితంగా సంతోషాన్ని ఎవరైనా ఓర్చుకోగలుగుతారు, అంటే ఎవరైనా మోయగలుగుతారు. అదే సంతోషాన్ని మోయగలిగి బాధను మోయలేకపోతే అసలు జీవితాన్నే ముందుకు మోయలేము, సాగించలేము. అందుకని చెప్పేసి సరే పోతే పోయిందిలే, 70,000 పని కాకపోతే రేపు ముందు రోజులు ₹1,00,000 పని వచ్చిద్దేమో అన్న ఆలోచనతో ఉంటాను అనమాట. అందుకని చెప్పేసి నాకు నేనే బూస్టప్ చేసుకుంటా, వెళ్తే వెళ్ళిపోయిందిలే, నెక్స్ట్ 70,000 అవుట్ సైడ్ పని కంటే లోన చేసే 80,000 పని బెటర్ కదా, ఏమైందిలే అవాయిడ్ చేసేనా అని వదిలే, జారిపోయిందిగా. ఇప్పుడు ఏంది దాని గురించి పెద్ద ఇష్యూ చేసుకోవడం, బాధపడితే వచ్చిద్దా? ఏమైనా జారిపోతే తిరిగి వచ్చిద్దా? బాధపడితే తిరిగి వస్తే కాసేపు ఏడ్చినా బాగుంటుంది, కానీ రాని దానికోసం నువ్వు మళ్ళీ దాని గురించి ఆలోచించేందుకు వేస్ట్ అని చెప్పేసి నా మనసాక్షి చెప్పిద్ది. నన్ను ఒక బాధని మర్చిపోయే విధంగా చేసి సంతోషంగా చేసిద్ది అన్నమాట. అయినప్పుడు సంతోషంగా పైన కనపడ్డా లోన్ మాత్రం కొంచెం అన్నా వెళ్తే 1% అయినా ఉండిద్ది. ఆ 1% ఈరోజు పోతే అంటే 2-3 రోజులు గడిస్తే ఆటోమేటిక్గా అది కూడా వెళ్ళిపోతుందండి. అసలుకి ఏమేం జరిగింది, నేను ఇంత బాధపడ్డానికి కారణం ఏంది, అసలు ఏం జరిగితే ఈ పని లేట్ అయింది, వీడియో చూస్తానండి, మీకు అర్థమైపోయింది. ఓకేనా? నేను బాధ మర్చిపోవడానికి ఒక లైక్ కొట్టండి, సంతోషంగా ఉండడానికి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? వీడియో కంటిన్యూ అయితే దాన్ని బట్టి మీకు అర్థమైపోయింది. పొద్దున్నే లేచి పాస్ నువ్వు ఊడ్చుకొని చేసుకుందాం పద్ధతి లేదు రాజే. ముసలాం లేచి చేసుకుంటుంటే కొర పిల్లలు చేసుకోవడానికి ఏంది? ఏంది ఏం చేయమంటావు మరి? మరి పొద్దున్నే లేచి కసు అయిన ఊడ్చుకోకుండా ఇంట్లో పనులు చేసుకోకుండా ఏంది? మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 6:07 అవుతుంది రాత్రి. సెలబ్రేషన్ మొత్తం అయిపోయింది. ఈ బ్లాగ్స్ మొత్తం మీకు చూపించాం కదా. సెలబ్రేషన్ అనుకున్న దానికంటే చాలా బాగా జరిగిందిలేండి. నైట్ ఎప్పుడైనా సుహాసినికి, సాహస్ బాబుకి ఎప్పుడు పగులే సెలబ్రేషన్ అన్నప్రాసన చేసేవాళ్ళని.
అలాంటిది అనుకోకుండా నైట్ పెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ 10:30 అప్పుడు 10 గంటల లోపల అన్నప్రాసన అయిపోయి ఇంకంతా మీరు చూసిందే కదా. ఇంక తర్వాత యథావిధిగా ఇంకా గుంటిపాలెం వచ్చి ఇక్కడ స్టే చేసి నైట్ ఇంకా మార్నింగ్ ఇప్పుడు బయలుదేరుతున్నాం మళ్ళీ యథావిధిగా. ఎక్కడికంటే వినకుండా కదండి, మన పనికి వెళ్ళాలి కదా. ఇంకా అవుటరు అలానే కట్టుబడి 2 పనులు కొత్తవి ఉన్నాయి. ఇంకా పనులు వెంటనే మనం పోయి మార్కింగ్ అయ్యింది తీసుకోవాలి. ఉన్న మనుషులు ఏమో వర్క్ చేస్తానన్నారు. ఫోన్ చేసి ఉదయాన్ని చెప్పాను చేయమని. తర్వాత వచ్చేసి రాత్రి నిద్రపోయేసరికి 1 అయింది ఖచ్చితంగా. అంటే అక్కడ ఎన్ని సర్దుకొని రావడం ఇవన్నీ ప్రతిదీ వచ్చేసరికి 1 అయింది. ఇంక ఇప్పుడు లేసరికి ఇంకా ఈ టైం అయింది. పొద్దున్న లేసి మా నాన్నమేమో అరుస్తూ ఉంది. అంటే పొద్దున్న లేసి కసమైన ఊడ్చుకొచ్చుగా పెట్టుకొచ్చాను. వాళ్ళేమో నిద్ర చాలేదుగా బాగా 1 గంటప్పుడు పండుకుంది. లేచాంలే రెడీ కొంచెం నిదానంగా అన్ని పనులు చేసుకుంటాంలే, కసవన్నీ ఊడ్చుకొని ఇల్లే మొత్తం శుభ్రం చేసుకొని బయలుదేరదాంలే అని చెప్పేసి రాజు అని దేవను అంటా ఉన్నారు అన్నమాట. మా బొడ్డోళ్ళు లేగానే అలా కూర్చున్నారు. ఏంటి ఏం సంగతులు? డైపర్ రాజా మా సుహాసిని ఇప్పుడే నిద్ర లేచింది. లేచి ఇంకా లేంగానే ముందు ఏడు మొదలు పెట్టిద్ది అంద. మరి రాజే రెడీ అయ్యారా? వెళ్తాను మరి. ఇంకా వెళ్తాం పండి. మేస్త్రి ఫోన్ చేస్తున్నాడు, నేను పోయి ఆ పనులన్నీ చూసుకోవాలి. వాళ్ళు రెడీ అయ్యారా మరి? సరే మనం వెళ్దాం బా మరి. నేనేమన్నాను క్లారిటీ ఏంది? వెళ్దామని చెప్పట్లే పొద్దు నుంచి బయలుదేరి. నేను ఎప్పుడు లేచాను వీడియో తీస్తాను అయిపోయింది. లేమే పొద్దునే బావాలి వాళ్ళు ఎవరు పనికి ఎక్కడ పని ఎక్కాలంట. మళ్ళీ నీకేమో చెప్తున్నాడు. అవునా కసువు అయ్యాను అంచె పుడతావు, దాని పెద్ద పనిలా చదువుతున్నావు. పోయి గిన్నెలేదు మొత్తం పావి అంటేనేమో వద్దులే అసలు లేట్ అవుతుంది పావాలి బయట. అక్కడ మేస్త్రి ఫోన్ చేస్తున్నాడు, పని నోటికాడ పని పోయిద్ది, తొందరగా ఆ పని చూసుకోవాలి. పా సరే అటు నుంచి అటు వెళ్దాం పా. ఇంకా ధర్మపురి వెళ్దాం. పిల్లలు వేసుకొని సరే మరి నేను పోయి తీసుకొస్తాను. ఫోన్ చేస్తున్నారు చూడు. ఏంది ఏం చేయమంటావు? ఎత్తాలే. నువ్వు గొడ్డులకు డబ్బులు ఇస్తానంటే మీరు ఎత్తా 500 ఇస్తా మొత్తం కలిపి. ఇప్పుడు 500 నాకెందుకు? ఇది వచ్చి నీ 2 కుక్కలు ఊరు బండి అది గొట్టు రాదు. ఇది గొడ్డు కానీ అది ఒక బండి ఎత్తుగారా కుక్కలు ఇంట్లో పెట్టామా? పొలం తిరుగుతూ కొట్టమంటామా? బయటికి ఎట్ట చేయాలి ఈ పిల్లని? చేద్దప్పట రాదట్నా ఎలికటి ఏమండు చేద్దప్పట రాదంటే ఎలికటి ఏమండు సరే దీవెన అంట్లు తోమేసావా? దీవెన అయితే అంట్లు తోమేసింది. మా అమ్మ బావ వాళ్ళందరూ ఊరికి అలా పన్నీకి అంటారులేండి. నేనైతే కసుబా అన్ని ఊడ్చేసి బొడ్డాయనేమో ఇంక రాత్రి నుంచి ఒకటే ఏడుస్తూ ఉన్నాడు. జనాల్లో చీదరగా ఉండేసి ఇంకసారి మరి మేము బయలుదేరుతాం. మీరు చల్లబడ్డ కొత్త సాయంత్రం వస్తారా? సరే మరి ఇంక అక్కడైతే పెద్ద మేస్త్రి గారు అయితే ఫోన్ చేస్తూ ఉన్నాడు బావకైతే పనులు ఇంకా అక్కడ ఉన్నారు కదా మన వాళ్ళు అయితే ఇంక అందుకని చెప్పేసి బావ పని చెప్పాలని ఇంకా బయలుదేరుతున్నామండి. టిఫిన్ కూడా చేయలేదన్నమాట. బొడ్డోని రెడీ చేసి ఇంకిద్దరి పని రెడీ చేసి అయితే వెళ్తున్నాము.
ఇంకా మా బుడ్డాయనకైతే రేపటి నుంచి ఇంకా పేరేం పెట్టలేదండి, ఇంక ఈ పేరే ఫిక్స్ అయిపోయింది, సుహాస్ ప్రిన్స్ అనేది. ఇంకా అందుకని పాస్టర్ గారు వాళ్ళకి చెప్పిన, మీరు మొదటి నుంచి పెట్టుకున్నారు కమ్మా, ఆ పేరు కూడా బైబిల్లో పేర్లు అని చెప్పలేక ఇంక అంతే అన్నా అనమాట. సరే మేము బయలుదేరుతున్నాం, జాగ్రత్తగా రండి మరి, మీరు టిఫిన్ చేసి రండి. ఇంకా అరిగండి బాగా లగేజ్ అంత తీసాడు. దేనా నా హ్యాండ్ బ్యాగ్ ఇవ్వలేదు మైండర్, బయలుదేరుతున్నాం. సరే మరి జాగ్రత్త రండి మీరు. టీ పెడుతున్నాం మైందర్, తాగండి. వస్తున్నా. సరేనండి బయలుదేరుతున్నాం అనమాట. మళ్ళీ ఎక్కితే దిగున వడ్డం ఇచ్చింది. జాగ్రత్తగా వెళ్ళండి. సరే సరేనండి, తొందరగా అయితే బయలుదేరి వెళ్దాం అనమాట. ఇంకా అమ్మమ్మ చెప్పాను, మీరు జాగ్రత్త రండి అనిక ఎలా. సరే మరి. సుహాస్ని ఎక్కువ మధ్యలో కూర్చోబెట్టు, ఏడెందుకు ఇద్దరు మధ్యలో కూర్చోబెట్టు. టిఫిన్ ఆగింది కాడ, ఏం టిఫిన్లే ఇంతే అలా నేను చెప్పు దగ్గరే. ప్యాంటే కదా నేను వెళ్తున్నా మరి. జాగ్రత్త మో సార్ చెప్తా తినేడు బాకు, మీ నాయన గారు బాగుండు. జాగ్రత్తగా వెళ్ళండి. చెత్త కొట్టడం ఉంది వెళ్ళొద్దాం. వీడియో అది మాట మీకు మొదట్లో చెప్పా కదా, ఇంకా అలా జరిగింది. లేట్గా రావడం వల్ల పని వేరే వెళ్ళిపోయిందిలే. ఇంకా దాని గురించి వదిలేయండి, మళ్ళీ మంచి పని వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. వచ్చింది కూడా. ఇంటికి రాగానే రాజకుమారి పప్పు ప్రిపేర్ చేసింది, పిల్లలకి పెట్టింది. ఒక సెలబ్రేషన్ జరిగి 1 గంట మధ్యలేంది కదా నైట్, అప్పుడు దాకా సెలబ్రేషన్ జరుగుతూనే ఉంది. నిద్రలేదని చెప్పేసి పిల్లల్ని నిద్రపుచ్చుకుంటూ రాజు కూడా నిద్రపోయింది. ఇంక నేను కొంచెం మనసు ఏం బాగాలేదని చెప్పేసి ఇటు వచ్చానమాట. సరేనా, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? లైక్